తిరుపతిలో మత్తు ఇంజెక్షన్ల కలకలం రేపింది. ఇంజెక్షన్ల ద్వారా డ్రగ్స్ తీసుకుంటున్న వీడియో వైరల్ అవుతోంది. ఇందిరా ప్రియదర్శిని కూరగాయల మార్కెట్లో డ్రగ్స్ తీసుకుంటూ ఉండగా వీడియో తీశారు. తిరుపతిలో మత్తు ఇంజెక్షన్ల కలకలానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ దినేష్ అందిస్తారు. దినేష్, మొత్తం మీద ఈ యొక్క ఇంజెక్షన్స్ వేసుకుంటూ ఇందిరా ప్రియదర్శిని మార్కెట్ దగ్గరలో ఉన్నటువంటి దృశ్యాలు ఒక రకంగా కొన్ని నిజాలని వెల్లడి చేసేటువంటి అంశం. ముఖ్యంగా ఆ ప్రాంతంలో వ్యాపారులు చాలా రోజులుగా ఇబ్బందులు పడుతున్నారు. అక్కడ ఈ యొక్క ఇంజెక్షన్స్ వేసుకునేటువంటి వాళ్ళు కొట్టే పరిస్థితి. వ్యాపారులు ఎవరన్నా అక్కడ ఉండొద్దండి అంటే వాళ్ళ పైన దౌర్జన్యం చేస్తున్నారు. ఆ యొక్క మత్తులో వాళ్ళు ఏం చేస్తున్నారో అని తెలియని స్థితిలో వాళ్ళు దౌర్జన్యానికి కొనుక్కోవడంతో ఏం చేయాలో తెలియక ఆ కొండే వాళ్ళు ఇక వీడియోస్ తీసి మీడియాకు అందించడం జరిగింది. ఇప్పటికైనా దాన్ని అదుపు చేసి అలాంటి వ్యవహారం జరగకుండా చర్యలు తీసుకోవాలనేటువంటి డిమాండ్ ఉంది. ఆ కొచ్చేటే కాదు, చాలా చోట్ల కొన్ని పొదలు ఉంటే చాలు, కొంచెం మరుగుంటే చాలు, చాలా మంది పిల్లలు ఈ విధంగా చేసే పరిస్థితి ఉంది. సేమ్ టైం మన ఈ బ్రేకింగ్ వచ్చిన తర్వాత ఈగల్ టీం కూడా మనతో మాట్లాడింది. వాళ్ళు కూడా అదే సమయంలో మరో కాలేజ్ దగ్గర కూడా ఇలా జరుగుతుందని చెప్తున్నారు. ఇవన్నీ కూడా అంటే తిరుపతిలో గతంలో పోలిస్తే ఇప్పుడు తగ్గింది, కానీ ఇంకా పూర్తిగా కట్టడి చేయాల్సిన అవసరం ఉంది కూడా అర్థం అవుతా ఉంది. బెంగళూరు నుంచి ఈ యొక్క ఇంజెక్షన్స్ కానీ ఈ యొక్క మత్తు పదార్థాలు కానీ తిరుపతికి వస్తున్నట్టు తెలుస్తోంది. ఎలా వస్తోంది, ఎవరు తీసుకొస్తున్నారు, దాన్ని సప్లై ఆపడానికి ఏం చేయాలా అనే అంశం పైన మరింత దృష్టి పెట్టాల్సిన అవసరం, మరింత సిబ్బందిని కూడా దీనికోసం డిప్యూట్ చేయాల్సిన అవసరం కూడా కనిపిస్తా ఉంది. విపరీతంగా అంటే ఒంటరి తల్లులు ఉన్న పిల్లలు, అంటే తండ్రి లేని బిడ్డలు కావచ్చు, లేదంటే కొంచెం ఫైనాన్షియల్ గా ఉన్న పిల్లలు కావచ్చు, వీళ్ళు పైన దృష్టి పెట్టి వాళ్ళని ఈ ముగ్గులోకి దింపే ఒక టీమ్ దీన్ని నడిపిస్తా ఉంది. ఆర్థికంగా దోచుకునే పరిస్థితి దీని వెనుక ఉందనేటువంటి సమాచారం అందుతోంది. శివ, రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ దినేష్.